మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసాము చదువులమ్మ చివరి మలుపులో అది మా తప్పిదం ఎంత అంటే మా పక్కకు తెచ్చుకునే అంత విధంగా మా అందరికీ మా వాళ్ళ తక్కువ గుర్తులు ఎవరు తక్కువ ఉంటుంది. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. ईश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगभीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి తెల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గుర్తులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పిల్లలందరూ చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా ఇవాళ రేపటి కాలంలో ఒకరొకరిని గుర్తించేటువంటి అవకాశం లేనటువంటి కాలంలో కూడా పాత విషయాలను గురువులను గుర్తుంచుకొని పిలిచి ఒక ఫంక్షన్ లాంటిది పూర్తిగా ఒక పెళ్లిలాగా 9 and 10 గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకున్నాం సార్. మీరు రావాలి తప్పనిసరిగా. ఇంకా మేము చేసేది కూడా ఏం లేదు, రిటైర్ ఉన్నాం. సరే వద్దాం. అంత రోడ్డు మీద పోతుంటే చూసి ముఖం అడ్డు పెట్టుకొని పోయేటువంటి కాలంలో మమ్మల్ని గుర్తించుకొని పిలిచి మరీ సన్మానించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మేము అంతకనే మాకు ఒక 10 కోట్లు దొరికినట్టు ఫీల్ అయిపోయినాం. మీరు అనుకోని అవసరం. ఈ విధంగా అన్ని బ్యాచుల వాళ్ళు వాళ్ళ ఉపాధ్యాయులు ఈ విధంగానే వాళ్ళ ఉపాధ్యాయులందరినీ పిలిచి గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ ద్వారా ఈ సందేశాన్ని అందరికీ పంపాలని చెప్పి కోరుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. అందరూ అమ్మాయిలు చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు వదిలిపెట్టిపోయిన పిల్లలు ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్దగా అయింది. కొంతమంది పేర్లు కూడా గుర్తుపట్టకుండా ఉన్నాయి. కాకపోతే మనసుతో చూసి మాత్రం అందరినీ గుర్తుపెట్టినాం. మీరు అనుకోవద్దు, పేరు కొంచెం మర్చిపోయినా కానీ అందరినీ మాత్రం గుర్తుపట్టాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు మేము ఆంటీలో అనుకున్నాం, మీరు కూడా ఆంటీలో అనుకుంటే ఫస్ట్ మీ యొక్క జ్ఞాపకాలు అనుభవాలు అయిన తర్వాత నెమరు వేసుకున్న తర్వాత ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు వస్తారు. కాబట్టి మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో మీ ఆంటీలు అనుకున్న అందరూ వచ్చి ఏమైనా విద్యార్థులు వచ్చి మీరు మమ్మల్ని విజ్ఞానికి ఇప్పుడు ఆల్రెడీ ఏమంటారు ఇచ్చిండ్రు. ప్లీజ్ మీరండి. సో మీరు ఇంతమంది సార్లు ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఏదో మీ మనసులో ఉంటాయి తప్పనిసరిగా. అడుగు ముందుకు పడ్డాలి. ఎందుకు సార్ చెప్పినట్టుగా ఇది క్లాస్ రూమ్ కాదు, మీరు పిల్లలు కాదు, మీరు టీచర్స్ కాదు. జీవితం చాలా ముందుకు వెళ్ళిపోయింది. కొన్ని రంగాలలో మీరు మాకంటే ముందు ఉండొచ్చు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు ఎవరైనా సరే స్కూల్లో మీకు బాగా జ్ఞాపకున్నటువంటి సంఘటన ఏంటి? స్నేహితుల వల్ల కావచ్చు, ఉపాధ్యాయుల వల్ల కావచ్చు, ఏదైనా అవి షేర్ చేస్తూ మీరు 2 మాటలు మాట్లాడండి. దాంతో మాకు గుర్తొస్తుంది. ఎందుకంటే మాకు చాలామంది పిల్లలు ఉండడం వల్ల కొంతమంది తప్ప చాలా గుర్తుండవు. కానీ మీరు గుర్తు చేస్తే గుర్తొస్తుంది. అది నిజమే కదా, అప్పుడు జరిగింది కదా. సో ఆ మెమరీస్ని తీసుకురా రికాల్ చేసేది మీ మాటలు. సో మేము మీ మాటల కోసం చూస్తున్నాం. మీరు మాట్లాడండి. ఏ 1-2 మాటలు ఏం మాట్లాడినా పర్వాలేదు. ఇప్పుడు ఇది పరీక్ష కాదు, మార్కులు లేవు, పనిష్మెంట్ లేవు. సో కాబట్టి మీరు మాట్లాడండి. అందరూ ఒకసారి వచ్చి మీకు జ్ఞాపకం ఉన్నటువంటి వాటిని షేర్ చేసుకోండి. సరేనా? చూద్దాం ప్రయత్నం. నాతోటి చదువుకున్న 10th క్లాస్ వరకు చదువుకున్న అందరికీ నా యొక్క అంటే నా గురించి నేను చెప్తున్నా. నా పేరు పూర్ణ. నేను పండ్ల వ్యాపారం చేస్తున్నా. నాకు ఒక కొడుకు బిడ్డ. పూర్ణ పండ్ల వ్యాపారం చేస్తున్నా. మీరు నాకైతే ధైర్యం లేదు చెప్పడానికి. మీరైతే చదువుకున్న రోజులలో ఎక్కువ బంగారు పురుగులే పట్టింది, బడికి రాలి. బంగారు పురుగు తొలి సంపద నేను. బంగారు పురుగులు ఎక్కువ పడుతుంది.
థ్యాంక్ యూ నారాజ్. ఓకే, నా పేరు బాలరఘం. నాకు ఒక పాప ఒక బాబు. నా 10th ఇంటర్ అయిపోయింది, డిగ్రీ చేసినాక మాకు జాబ్ రాదు మన దగ్గర చదవలేదు కాబట్టి చిన్న వెడ్డింగ్ షాప్ పెట్టుకున్నా. చిన్న నేను అడిగిస్తాను ఎక్కడికెళ్ళా. మామూలుగా హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హలో, ఊహా కోసం వచ్చిన అందరికీ సార్లందరికీ ధన్యవాదాలు. మేము వచ్చేసి మా హస్బెండ్ పేరు పవన్ కుమార్. మాది వచ్చేసి ఎస్ఎస్సి తెలుగు ఏమో కలుస్తాను. మేము వచ్చేసి షాప్ బిజినెస్ చూస్తున్నాం. నాకు 2 బాబు. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మైక్ దగ్గర నా పేరు మౌనిక. మై హస్బెండ్ నేమ్ ఇస్ ప్రశాంత్. మన బిజినెస్. నాకు 2 కిడ్స్ ఉన్నారు, బాయ్స్. సిద్దిపేట. మీ ఫ్రెండ్స్ తోటి మీ మెమరీస్ షేర్ చేసుకోండి. అందరికీ హాయ్. నా పేరు స్వాతి. మా హస్బెండ్ పేరు మోదెలు. నాకు 2 అమ్మాయిలు, వాళ్ళ కుమార్గూడ. నేను అవుతాయి. గుడ్ జాబ్. క్లాస్. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన మా జాలసాని బాయ్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మా గురువులకి అందరికీ నమస్కారాలు. మా సార్ అంటే ఎక్కువ భయం. గురుదేవ్జీ ఈశ్వర్ సార్ అంటే చాలా భయం ఉండేది అప్పుడు. గురూజీ అంటే లోపలికి మనం ప్రణామ్ గురూజీ అని మనం లోపలికి వచ్చే ముందు నేనైతే క్లాస్కు గురూజీ వచ్చి లోపల ఉన్నప్పటికీ లోపలికి పోనీకి నాకు మా అందరూ అసప్తాం గురూజీ అని అనలేక నేను స్కూల్కి పంపించేవాడిని. దానికి సార్ల ఈ విషయం నాకు చాలా గొప్పగా ఉంది. ప్లస్ ఈశ్వర్ సార్ కూడా భయం బాగుండేది. సార్ కూడా అంటే మధ్యలో వెళ్ళిపోయేది, భయం ఎక్కువ ఉండేది అప్పుడు. ఓకే, రమేష్ సార్ అంటే కూడా భయం ఎక్కువ ఉండేది. బాబు సార్ అందరూ ఎక్కువ. మంజుల మేడం మాకు చెప్పింది. నా పేరు వెంకటేష్, మా వైఫ్ స్వరూప, మాది కోమల్ల. ఈశ్వర్ సార్ కూడా కోమల్ల దగ్గర చెప్తుండే. మా అత్తగారు కోమల్ల. సార్ మాకు కలిసిన కూడా 4 months కింద సార్ చూసి నేను సార్ ఎక్కడ వేయడం చేస్తానంటే అరే ఎక్కడ ఉందంటే సార్ కొమ్మల ఎక్కుతుడు అవును సార్ కొమ్మల దగ్గర ఎక్కుతుడు సార్ మా అత్తగారి దగ్గర. బాయ్స్ గారు వచ్చిన అందరికీ ఇలా మాకు శ్రీధర్ ప్రత్యేకంగా శ్రీధర్ కూడా దీనికి రిస్క్ తీసుకున్నది, కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకున్నది శ్రీధర్. ఓకే, అందరికీ సంతోషంగా హ్యాపీగా ఉంది. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. ఇక్కడ వచ్చిన గురువులకి నా శిరస్సు వచ్చి వాళ్ళకి నమస్కారం చెప్తున్నాను అందరికీ. ఇక చిన్నప్పుడు ఏదో చేసినాం, ఇప్పుడైనా కూడా మనం మంచిగా ఉండాలి. అందరం కలిసి ఇంకొకసారి కూడా మనం గట్టి మీద ప్లాన్ చేసుకొని అందరం సంతోషంగా మళ్ళీ వాళ్ళకు కూడా ఆహ్వానించి మంచిగా వాళ్ళను ఇక ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ టెన్షన్ అనిపిస్తుంది. నా పేరు రమేష్, మా వైఫ్ పేరు జ్యోతి. నేను వ్యవసాయం చేస్తా. నేను ఒక ట్రాక్టర్ తీసుకున్నా. ఇప్పటివరకైతే హ్యాపీగా ఉన్నా. మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండి మంచిగా సంతోషంగా సార్లకు అందరికీ నమస్తే సార్. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం మళ్ళా. ఓకే సార్. వాళ్ళను సత్కరించినందుకు చాలా కృతజ్ఞతలు. నెక్స్ట్ ఎవరైనా తొందరగా రావాలి. ఇకపోతే చదువు గురించి అందరికీ చెప్తూ ఉండండి. మీ చిన్నవాళ్ళకి అందరికీ 4 లక్షలు ఓడగొట్టుకున్నాను దగ్గర ఉన్నాడు. నామినేషన్ వేస్తున్నాడు. ఫ్రెండ్స్ అందరూ సహకరించాలి.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మన గురువులందరికీ, అలాగే నా తోటి విద్యార్థులు, బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రతి ఒక్కరికి అభినందనలు. నేను టీచర్లో ఫర్టిలైజర్ షాప్ పెట్టాను. అదేవిధంగా బిజినెస్ చేస్తున్నాను. రైతులందరికీ అండదండగా ఉంటూ నా పని నేను చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హలో, విద్యార్థులకు టీచర్స్లకు నమస్కారాలు. గర్ల్స్ బాయ్స్ అందరికీ నమస్కారాలు. నా పేరు రవికుమార్, మా మిసెస్ చుకన్య, ఒక బాబు ఒక పాప. రవికుమార్, థ్యాంక్ యూ. సంతోష్, శ్రీకాంత్, ఓకే. మళ్ళా నేను సంస్థలో ఆపరేటర్గా టెంపరీగా వర్క్ చేస్తున్నాను. నా పేరు అనిల్. నేను 10th అయిపోయాక ఐటీఐ చేశాను. ఐటీఐ తర్వాత ఇక్కడ సంస్థలో వర్క్ చేస్తున్నాను. ఓకే, అందరికీ ధన్యవాదాలు. పోలు రాజేందర్, క్లాస్ లీడర్. గురువులందరికీ, నా తోటి విద్యార్థులకి నా విద్యార్థులకు నమస్కారాలు. నా పేరు వచ్చి పోలు రాజేందర్. ప్రజలు నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఓవరాల్ మైక్రో పేషెంట్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. అలాగే చిన్నగా ల్యాబ్ రన్ చేస్తున్నాను. ప్రజెంట్ నాకు మ్యారేజ్ అయింది. నా వైఫ్ పేరు వచ్చేసి నాగమణి అండ్ నాకు ఒక బాబు ఉన్నాడు. మళ్ళీ నన్ను అందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎడపల్లి, మా వైఫ్ నేను జాగ్రత్త చేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు సూరి రమేష్. నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు క్లాస్ మొత్తం మాకు అప్పుడు స్టాఫ్ తక్కువ ఉండేను. బాపరావు సారు, శంకర్రావు సార్లు అప్పుడు ప్రిన్సిపాల్ పేరు నాకు గుర్తుకు లేదు. వాళ్ళిద్దరిని తీసుకున్నారు. అప్పుడు మాకు ఇంగ్లీష్ అనేది కూడా మాకు రాకపోయేది. శంకర్రావు సార్ వచ్చేసి టీ అని అవి ఏబిసిడీల కాంచెలు అవి కొద్దిగా మాకు స్పెల్లింగ్ అట్లా మాకు చెప్పేవాడు. బాబరావు సార్ వచ్చేసి బయాలజీ చెప్పేది, ఇంగ్లీష్ కూడా బాబరావు సార్ కూడా చెప్పేది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మ్యాథమెటిక్స్ వచ్చేసి దేవన్ సార్ ఉన్నాడు. దేవన్ సార్ వచ్చేసి మాకు కొద్దిగా మ్యాథమెటిక్స్ రాకుండా పిల్లలను కొడితే వచ్చేదేమున్నా అన్నట్టు కొట్టేటప్పుడు కొట్టేది. తర్వాత పేపర్ తిట్టేటప్పుడు కూడా అది మ్యాథ్స్ కరెక్ట్ లేకున్నా తప్పున్నా దాన్ని కొద్దిగా మాకు చూసుకున్నట్టు వదిలేసేది. భయపడుకుంటూ ఉండేది. ఇంకా గుడికి వచ్చేసి పిడుగులు వస్తాయి అన్నట్టు మాకు భయం ఉండేది. విశ్వ సార్ వచ్చేసి గ్రౌండ్లో మాకు ఏ ప్రైవేట్ నేను పోయిన స్కూళ్ళల్లో ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఎక్కడ ఏ ప్రైవేట్ కాలేజీలో ఇట్లా లేవు. మీ టీచర్ స్కూల్ మాత్రం బాగుంది. ఈ భారతదేశ పటం చుట్టూ ఈ గ్రౌండ్ అనేది బాగుందని ఈశ్వర్ సారు చాలా మన స్కూల్ను కొద్దిగా అభివృద్ధి చేసేవాడు. సోమేశ్వరరావు సార్ వచ్చేసి బయాలజీ చెప్పేది. ఇంతటితో చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఇక్కడికి వచ్చినట్టు విద్యార్థులకు గురువులకు తెలియజేయండి. నా పేరు రాజు సార్. నేను ఇక్కడ 10th వరకు చదువుకున్నాను. తర్వాత ఇంటర్ కంప్లీట్ చేశాను. వాళ్ళు మాకు చెప్పినటువంటి పాటల వల్ల వినలేక ఇప్పుడు మేము భవిష్యత్తులో ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్. అప్పుడు మీరు కొట్టినా తిట్టినా మీరు మా మంచికైనప్పుడు మాకు తెలియలేదు సార్. ఇప్పుడు మాకు జీవితం మేము అనుభవిస్తున్నప్పుడు కాబట్టి మాకు అర్థమవుతుంది. అంతే. అమూల్యమైన సందేశాన్ని
వినండి. మన రాజు చెప్పినట్టు చాలా అద్భుతమైన విషయాలు చెప్పిండు. చదువుకోరు అంటే ఎవరు చదువుకోలేదు. ఇప్పుడు అందరూ జాబులు చేసి కార్లలో తిరుగుతుంటే మనకి జర బాగా ఉంది. ఎలాగో అలాగా బతుకున్నాం కానీ సంపాదిస్తున్నాం కానీ కొంచెం సాటిస్ఫై లేదు. ఇక పూర్వ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన గురువులందరికీ, నా తోటి విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. పేరు శ్రీకాంత్, మా వైఫ్ పేరు సంధ్య, నాకు ఒక బాబు ఉన్నాడు. నేను ఆర్టీసీ సంస్థలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నాను. నా పేరు మమత, మా హస్బెండ్ పేరు రాజు, నాకు 2 పిల్లలు, పాప బాబు. నేను హౌస్ వైఫ్. పూర్వ విద్యల అత్యంత సమ్మేళనం కట్టిన అందరికీ, మా తోటి స్నేహితులందరికీ ఈరోజు గట్టిగా జరుపుకున్నాం. నా పేరు గడిద సంతోష్, మా భార్య పేరు అనిత, నాకు కొడుకు. మేము దీంట్లో బిజినెస్ మ్యానేజ్ చేస్తున్నాం. ఓకే. నమస్కారాలు. నా పేరు రేణుక, మా ఆయన పేరు తిరుపతి. నాకు ఒక పాప ఒక బాబు. నేను వ్యవసాయం చేస్తాను. నన్ను మా పేరెంట్స్ చదివించకపోయినా సరే నా పిల్లల్ని కూడా నేను మంచిగా చదివించుకుంటాను. మా సార్లు కాలేజీలో మా అమ్మ నాన్న వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల మేము చదువుకోలేకపోయాను. వ్యవసాయం చేసినా సరే పిల్లల్ని బాగా చదివించుకుని పెద్దగా జాబ్ చేసే వాళ్ళని తయారు చేయాలి. హలో, మా గురువు అందరికీ నమస్తే. చదువుకున్న వాళ్ళకి నమస్తే. నాకు బాబు గారు అప్పుడు పద్యాలు, ఇప్పుడు మనదన్న మిస్ అయిన ధర్మారావు, చిన్న ఉండే ధర్మారావు ముందడి పేర్చి నా పేరు సంధ్యారాణి. నాకు మెయిన్ చౌరస్తాలో దుబేరి పుస్తకం దగ్గర నాది నైసా పార్లర్ ఉంది. నైసా యూనిసెక్స్ సొంతంగా పెట్టుకున్నా. 4 months అవుతుంది. నా పేరు స్వాతి, మా ఆయన పేరు సాయి, నేను హౌస్ వైఫ్. నాకు 2 బాబులు. ఈశ్వర్ సార్ అంటే మేము చాలా భయపడేది. సారు మాకు వస్తున్నారంటే మేము ఆ పీరియడ్ మేము డుమ్మగొట్టేది. మాకు ఒక గ్యాంగ్ ఉండేది. ఇంకా సోమేశ్వర్ సార్ అంటే అరే మీరు నా దత్తపుత్రికలు అనేది మమ్మల్ని చూడంగానే. సార్ని మేము మా డాడీ అనుకునేది. ఇంకా బాబు సార్, రమేష్ సార్ అంటే ఇంకా మా అశోక్ సార్ అంటే ఇక మాకు ఎప్పుడూ కనబడుతూనే ఉంటారు. మాధవ్ మేడం నాకు 24 hours నా కళ్ళ ముందే ఉంటారు. ఇంకొకటి మా మంజుల మేడం నాకు అప్పుడు మా బంగారమే, ఇప్పుడు మా బంగారమే. ఓకే, థ్యాంక్స్. బాటిల్ అనుకుని ఇప్పుడు వాటర్ ఇస్తున్నాడు. గౌరవనీయులైన ఉపాధ్యాయులు, మరి నాతోటి మిత్రులు, అంటే ఇప్పుడు శిష్యులే కానీ ఇప్పుడు మిత్రులే అనవచ్చు. ఎందుకంటే అప్పుడు చిన్న పిల్లలు, ఇప్పుడు పెద్ద పిల్లలు కాబట్టి మిత్రులను సంబోధిస్తున్నాను. మరి పూర్వ విద్యార్థులు యొక్క ఆత్మీయ సమ్మేళనం నుంచి చాలా చక్కగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఒక 15 సంవత్సరాలు అయినా కూడా గుర్తుపెట్టుకొని మమ్మల్ని ప్రతి ఒక్క సార్ల యొక్క నంబర్లు గ్యాదర్ చేసి ఒక వారం రోజుల నుంచి శ్రీధర్ రెడ్డి, రమేష్, ఇంకా శ్రీధర్, ఇంకా తర్వాత నాగరాజు, కొంతమంది పేరు కాదు, మనం ఇంట్లో విద్యార్థుల పేరు గుర్తుకురావడం, అందరూ సహకరించి సంధ్య, తర్వాత స్వాతి, మౌనిక, ఇంకా అందరూ పిల్లలందరూ కలిసి చాలా చక్కగా గ్యాదర్ చేసి
సంధ్యరాణి, ఎక్కువ మనం కొయ్యల సంధ్యరాణి, వీళ్ళంతా కలిసి బాగా చక్కగా యాద చేసి పూర్వ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం, ఉపాధ్యాయులను గౌరవించడం, ఉపాధ్యాయులకు సన్మానం, అభినందన సభ అని చక్కగా ఏర్పాటు చేసినారు. మరి ఒకసారి పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు ముఖ్యంగా నేను చెప్పాల్సినది, ఎక్కువ సమయం లేదు. మరి మనం ప్రణాళిక ప్రకారంగా పాఠశాలకు వచ్చినట్టుగా ఉదయం మీరంతా తెల్లవారుజామున 5 గంటల నుంచి ప్రోగ్రాం పెట్టుకుంటే మేము ఇంటికి కనీసం పాఠశాలకు వచ్చినట్టుగా 10 గంటలకు వస్తే 10 నుంచి 1 గంట వరకు మా యొక్క అందరి ఉపాధ్యాయుల యొక్క చక్కటి అమూల్యమైన సందేశాలు, ఉపన్యాసాలు చక్కగా విందులు, ఆ తర్వాత మీ యొక్క అభిప్రాయాలు కూడా విని, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు అంటే మీ యొక్క నృత్య ప్రదర్శన డ్యాన్స్ కూడా మేము చూస్తాం. కానీ అంత సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోలేదు, కేవలం ఓన్లీ 2 minutes. తర్వాత ఓకే, మరి మీరు ఒక చిన్న నాది మా మాట ఏంటంటే, ఇప్పటి వరకు మీ జీవితంలో సగం వరకు గడిచిపోయింది, ఇంకా సగం ఉన్నది. మనకు తెలుసు ఏది తనంతట తాను ఈ దరికి రాదు, శోధించి సాధించాలని శ్రీశ్రీ చెప్పారు. ఓకే, మరి ఆ విధంగా ఇప్పటికైనా మీరు ప్రయత్నం చేస్తే మంచి ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. మంచి భవిష్యత్తు ఇప్పటికీ ఉన్నది. కష్టపడండి. ఏది కూడా నాకు రాదు, నాకు జ్ఞానం లేదు అని నీరసపడకు, అధైర్యపడద్దని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి ఇంతటి చక్కటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పూర్వ విద్యార్థులకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఇప్పుడు ఎక్కువ మరి రమేష్ సీఎం అడిగాడు ఒక పద్యం పాడమని. ఓకే, ఒక చిన్న పద్యం పాడదాం. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరచ్చట బదునగా మంచి కూర నలపాకము చేసినైన అందు దింపడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నదయ భాస్కర. ఇప్పటిదాకా నేను చెప్పిన అది భాస్కర్ చెప్పిన పద్యంది మనం చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటాం. మరి ఆ విధంగా మనంతా గొప్పవాళ్ళు కావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. నేటి ఈ పూర్వ విద్యార్థుల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీ సోమేశ్వర్ సార్ గారు, మరియు తదుపరి రమేష్ సార్ గారు, ఈశ్వర్ సార్ గారు, సర్వర్ దేవాని సార్ గారు, మన బాబు గారు, మంజుల మేడం గారు, ఇంకా నేను వచ్చినప్పుడు మాకు సీనియర్లు శంకర్రావు సార్, బాబు సార్, ఇతర మేడమ్స్ మరియు అంకుశావళి, వేదికను అలంకరించిన అందరూ నాతో మిత్రులకు మరియు హృదయపూర్వక నమస్కారములు. విద్యార్థులకు నా యొక్క శుభాశీస్సులు. అయితే వాస్తవంగా నేను టైం ఎక్కువ తీసుకుంటున్నా ఏమో నాకే తెలియదు. ఈ టీచర్ పాఠశాల నుండి విద్యార్థుల నుండి ఈ గ్రామం నుండి నాకు చాలా అనుబంధం ఉన్నది. నేను 2000 సంవత్సరము డిసెంబర్ 15వ తారీఖు మన టీచర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా గ్రేడ్ 2 హిందీ పండితుడిగా జాయిన్ అయ్యాను. అప్పుడు మా ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, మా అప్పటితో మిత్రులు సీనియర్ తెలుగు పండిట్ సాంబయ్య సార్ గారు, జయదేవ్ సార్ గారు, శంకర్రావు సార్, బాబురావు సార్ గారు, మన మంగళరాజు సార్, మేమంతా కొలీగ్స్ అప్పుడు. ఆ తదుపరి దేవాని సార్, అశోక్ సార్ ప్రస్థానం జరిగింది. ఆ తర్వాత బాబు సార్, రమేష్ సార్, ఈశ్వర్ సార్ వచ్చారు.
నేను బదిలీ అయిపోతున్నప్పుడు నా స్థానంలో మంజుల మేడం గారు వచ్చారు. ఆ తర్వాత ఇతర సార్లు వచ్చారు. మళ్ళా నేను పోయే ముందే సోమేశ్వరరావు సార్ కూడా వచ్చారు, సోమేశ్వర సార్. ఈ విధంగా అనుబంధం. ఇక 2000 సంవత్సరం నుండి నాకు ఇక్కడ విద్యార్థులతో అనుబంధం. మరి నేను మీది 2009 పరిచయాలు కాబట్టి 2009 సెప్టెంబర్ 13వ తారీఖు 14వ తారీఖు నేను ఇక్కడ రిలీవ్ అయిపోయాను. మా స్వగ్రామం లింగాలగన్పూర్ మండలం కుందారం గ్రామం దగ్గర గబ్బేట గ్రామానికి లాంగ్ స్టాండింగ్ దాదాపు 9.5 సంవత్సరాలు టీచర్లో చేశాను. ఇక ఊర్లో అప్పటి మా యొక్క డీలర్ జైపాల్ సార్ చైర్మన్, పీటీఏ చైర్మన్ మన నాగరాజ్ గౌడ్ సార్, పిండి గణేష్ సార్, వీళ్ళందరితో మన గట్టె మన శంకర్ సర్పంచ్ అండ్ పివి శంకర్, వీళ్ళందరితో మాది ఇంకా చాలామంది పేర్లు కొన్ని నోటికి వస్తలేవు. మన వెంకటేశ్వర్లు సేటు గారు, మంగళ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ సార్ చనిపోయారు అన్నట్టు నాకు తెలిసింది. మరి ఈ విధంగా సీనియర్లు చాలామంది ఉన్నారు ఊళ్ళో. మరి ఇంటింటికి నాకు చాలా అనుబంధం ఉన్నది టీచర్లో. నేను అక్కడే స్థానికంగా గొల్లల ఇంట్లో రాజయ్య ఇంట్లో ఉండేవాడిని. మరి సంపత్తో కూడా నాకు మంచి అనుబంధం. ఎల్ఐసి చేసిన సంపద మన జల్తార్ సంపద కదా వాళ్ళు. మరి జల్తార్ రమేష్, నాగరాజు కూడా చనిపోయిందని ఇప్పుడే నాకు తెలిసింది. నాగరాజు వీళ్ళందరూ ఇంకా సీనియర్ మీకంటే విద్యార్థులు. ఇక మరి చాలామంది విద్యార్థులు ఉన్నారు. మరి వాస్తవంగా నేను ఏ విద్యార్థి కూడా చదువులో అప్పుడు అలసివ్వలేదు. శిక్షించి చదువు చెప్పే నైజం అప్పటికి అంతే, ఇప్పుడు కూడా అంతే. కాకపోతే ఏంటంటే విద్యా విధానంలో మార్పు వచ్చింది. విద్యార్థులు అంటేనే మీరు అసలు బహుశా 2009 పై వరకే విద్యార్థుల వ్యవస్థ బాగున్నది. 11, 12 వరకు కూడా కొంచెం పర్వాలేదు. ఇక 13 నుండి కొంచెం విద్యా వ్యవస్థ దెబ్బతింటూ వస్తుంది. ఎందుకంటే చట్టం కూడా తెచ్చింది కోర్టు. 2009 ఆర్టీ 2000 యాక్ట్ ప్రకారం గురువులు విద్యార్థులకు దండించకూడదు అని కోర్టు ఆజ్ఞాపించి గురువుల చేతులు కట్టేసింది. అప్పటి నుండి ఏ సార్ కూడా విద్యార్థులకు దండించడానికి వెనకడేయడం. అందులో ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చి పిల్లలంతా సెల్ ఫోన్లకు ఆకర్షితులై చదువులో వెనుకంకపోవడం. ఇప్పుడు మన ఎస్సీఆర్టీ నుండి సయ్యద్ మతీన్ అహ్మద్ గారు మన పాఠశాలను సందర్శించారు. వారు స్టాఫ్ మీటింగ్ పెట్టి ఏం చెప్పారంటే, విద్యార్థి ఎంత చెడ్డవాడైనా అతనికి గౌరవంగానే మీరు సంబోధించాలి తప్ప దండించకూడదు, మానసికంగా శారీరకంగా హింసించకూడదు, చాలా రెస్పెక్ట్గా గౌరవంగా చదువుకోవాలి. అంటే దీని అర్థం ఏంటిది? విద్యా వ్యవస్థను నాశనం చేయడం. మళ్ళీ మా లాంగ్వేజ్లో ఏం చెప్పారు? గతంలో మీ అందరికీ తెలుసు, మీ అందరికీ నేను హిందీ అక్షరాలు 3 నెలలు పలకల మీద దిద్దించాను, నేను దిద్దాను. అది మీ అంతరాత్మకు తెలుసు. ఇప్పుడు అట్లా కాదు. మా హిందీ మన ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు ఏం చెప్తారంటే, एक अनुच्छेद होता है, अनुच्छेद में वाक्य होते हैं, वाक्य में शब्द होते हैं, शब्दों में वर्ण होते हैं, वर्णों में ध्वनि होती है. उसी प्रकार बाल गीत सिखाते हुए वर्णमाला 12 खड़ी मात्रा चिन्ह संयुक्ताक्षर द्वित्वाक्षर सिखाना चाहिए. ఇది చాలా దోషపూరితమైన విధానం. అంటే విద్యార్థులకు అక్షరాల ముందు దిద్దించకూడదు, గుణింతాలు నేర్పకూడదు, ఒత్తులు నేర్పకూడదు. డైరెక్ట్ వారికి కొన్ని బాలగీతాలు అంటే కొన్ని పద్యాలు లాంటివి 4 లైన్ల బాలగీతాలు నేర్పాలి. ఆ తర్వాత కొన్ని వాక్యాలు నేర్పాలి, పదాలు నేర్పాలి. ఆ పదాల్లో ఉండే అక్షరాలు నేర్పాలి, అక్షరాలతో గుణింతాలు ఒత్తులు నేర్పాలి. ఆ తర్వాత మెల్లమెల్లగా వానికి సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాలు ఇట్లా పరిచయం చేసి పాఠం చెప్పాలంట. ఇది మొత్తం ఉల్టా విద్యా విధానం. అలా చేస్తే ఎవరికి అక్షరాలు తెలియదు, గుణితాలు తెలియదు. ఎందుకంటే మనకి అక్షర జ్ఞానమే లేదు, మన అక్షరానికి గుర్తుపట్టాలంటారు. ఈ విధంగా విద్యా విధానం మెల్లమెల్లగా దిగాడుతుంది. దాంతో పిల్లలు చదవలేకపోతారు. దానికి తోడుగా విద్యార్థుల పట్ల గురువుల దండన అనేది మొత్తం బంద్ అయిపోయింది. కాబట్టి నేను మీకు కూడా చెప్పేవాడిని, మీకు గుర్తుందో లేదో, రాజు కొడుకైన తొడపాశంబు లేని విద్య రాదు. మీకు అనేవాడిని మీకు గుర్తొస్తుంది వస్తున్నారు అంటున్నా కదా. కరత్ కరత్ అభ్యాస్కే జడమతి హోత్ సుజాన్ రశ్రీ ఆవత్ జాతే శిల్పర్ పరస్మిషాన్.
అభ్యసించగా పామరుడు కూడా పండితుడు అవుతాడు. ఏ విధంగానైతే చేదబాయి దగ్గర పోయి మనం చాంతాడుతో నీళ్లు చేస్తూ ఉంటే ఆ తాడు రాపిడికి బండ మీద ఘాటు పడుతుంది. అదేవిధంగా అభ్యసించగా ఆ విద్యార్థికి విద్య వస్తుంది, లేకుంటే రాదు. తినగా వేరు తీయగుండు అని మన బాబు సారు చెప్పదలుచుకున్నా కానీ పాపం చెప్పలేకపోయాడు. ఎందుకంటే టైం అనగానే చాలా భయపడి వెనుకపోయింది. తినగా వేము తీయగుండు, వేపావు కూడా నమస్తే అవుతుంది, తీయగవుతుంది. పాము బట్టి నేను ఎంతో ఘనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నిర్వహణ కార్యకర్తగా వ్యవహరిస్తున్నటువంటి ప్రియమైన శిష్యుడు శ్రీధర్ గారు, మా నుండి విద్యా బుద్ధులు నేర్చుకొని అందరంతా ఎత్తుగా మీ యొక్క అనుభవాలను చూస్తే ఎంతో సంతోషం కలిగింది. మీరు మాతో సమాంతరంగా ఎదిగినటువంటి చిన్నారులు కాదు, సమాజంలో ఒక భాగస్వాములుగా నాకు ఇక్కడ కనబడుతుంది. మీ అందరికీ స్వాగతం. ముందుగా నన్ను నేనుగా ఆవిష్కరించడానికి ఒక అవకాశం దొరికినట్టుగా నేను భావిస్తున్నాను. నేను మన పూర్వ ధర్మసార మండలంలోని ప్రక్కనే ఉన్నటువంటి ఎల్కూర్తి గ్రామానికి చెందినటువంటి ఒక రైతు కుటుంబంలో వచ్చినటువంటి విద్యార్థిగా మాకు గురువులు నేర్పినటువంటి ఆ పాఠాలను నేను అనువర్చుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎంతోమంది ఉపాధ్యాయులు మాకు సలహా ఇచ్చారు, మీలాగానే మీకు ఇచ్చినట్టులాగానే. అలా తీసుకుంటూ నేను 2000 సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టడం జరిగింది. తర్వాత 2002లో స్కూల్ అసిస్టెంట్గా మళ్ళీ ఉద్యోగంలోకి రావడం జరిగింది, 2వ దశ. ఆడ ఒక 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత 2005లో బదిలీ అనేటువంటి ఉపాధ్యాయులకు జనరల్గా జరుగుతుంటుంది అప్పుడప్పుడు. ఆ బదిలీలలో నా గ్రామానికి అందుబాటులో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు ఉన్నాయి. అయినవోలు కావచ్చు, ఈ దేవులూరు దగ్గర ఉన్నటువంటి ప్రాంతమే కావచ్చు, కాజీపేట పరిధిలో ఉన్నటువంటి ప్రాంతమే కావచ్చు. కానీ నేను అప్పుడప్పుడు నేను బాల్య దశలో ఉన్నట్టు టీచర్ల గురించి చాలా దండించినటువంటి సందర్భాలు కూడా ఉండవని సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. నిజమా? ఒక ప్రత్యేక తరగతులు నిర్వహించేటువంటి కార్యక్రమంలో మంజుల మేడం గారికి కొంతమంది వింటలేరు అనే సందర్భంలో ఈశ్వర్ సార్ నేను కలిసి కూడా వాళ్ళని ప్రైవేట్గా మేము కర్రలతో దండించిన సందర్భంగా ఉన్నాయి. అంటే సహకారం అంతా గ్రామం నుంచి ఉంది. మీ పేరెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు నాగరాజు కావచ్చు, తర్వాత శంకర్రావు సార్ కావచ్చు, బాబురావు సార్ కావచ్చు, సమాజ భాగస్వామ్యం మాకు ఉంది కాబట్టే మా పాత్ర మేము పోషించడానికి ఇక్కడ చాలా అనుకూలంగా జరిగిందని సందర్భంగా మిమ్మల్ని చూసి నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను. మీరేమనుకుంటారంటే రమేష్ సార్ చాలా నేర్చుకున్నాను మీరు అనుకుంటారు. కానీ ప్రతి ఉపాధ్యాయుడు కూడా మనకు ఎప్పుడైతే పాఠశాలకు వస్తాడో నేర్చుకోవడం కూడా ఉంటుంది. అక్కడ విద్యార్థుల నుంచి నేర్చుకోవడం, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ తండ్రి ఎలా ఉన్నాడో ఆ పరిస్థితులను కూడా నేర్చుకోవడం జరుగుతుంది. మా ఉపాధ్యాయ మిత్రుల్లో ఉన్నటువంటి పెట్టుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నిత్యం దర్శనంలో మేము నేర్చుకుంటున్నాం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తర్వాత విద్యార్థులకు ఒక విజన్ ఉంటుంది. నేను ఒకటి కావాలనేటువంటి ఒక దృష్టి ఉంటుంది. ఆ విజన్కు మాస్టర్ మిషన్గా ఉండాలి. దాన్ని సాధించడం కోసం ఆ మిషన్గా ఉండాలి. ఒక విద్యార్థి నేను సాఫ్ట్వేర్ కావాలని వాడు బాల్యదశలో ఏర్పాటు చేసుకుంటే దానికి మిషన్గా ఉపాధ్యాయుడు ఏమైతే అవుతాడో ఆ మిషన్గా ఉపాధ్యాయ బృందం అంతా నిత్యము ప్రణాళికలు వేసుకునేది మేము ఘర్షణ పడే సందర్భాలు కూడా ఉన్నాయి. పిల్లల యొక్క ఫలితం నిమిత్తం ఎవరితో ఘర్షణ? నిత్యం విద్యార్థులతో ఘర్షణ, సమాజంతో ఘర్షణ, అప్పుడప్పుడు మా ఉపాధ్యాయులతో కూడా ఘర్షణ ఉంటుంది. ఎందుకంటే పిల్లవానికి అందించే క్రమంలో మేము ఏం చేస్తున్నాం? సోషల్ ఇంజనీర్ ఏంటిది? సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇవన్నీ ఉంటాయి. కానీ సోషల్ ఇంజనీర్ అంటే ఈ సమాజంలో నిలవడం కోసము అందరూ ఆయా వృత్తులలో చెప్పడం జరిగింది. నేను వ్యవసాయం చేస్తున్నా సార్, నువ్వు సమాజానికి ఉపయోగపడేటువంటి సర్వీస్ చేస్తున్నావు సార్. నేను బ్యూటీ పార్లర్ పెట్టడం జరిగింది సార్. మీరు అక్కడ ఒక సమాజంలో ఒక ఆత్మోన్యూన్యంగా ఉన్నటువంటి వ్యక్తులను అందంగా ప్రపంచానికి పరిచయం చేయడం జరుగుతుంది. తర్వాత కొంతమంది వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాం సార్ అంటారు. తర్వాత కొంతమంది
ఇంకా రకరకాల వృత్తులలో ఓన్గా ట్రాక్టర్ ఉన్నాయి. కానీ ఇక్కడ వ్యవసాయం చేయడం కూడా నామూషిగా ఫీల్ కావాల్సిన లేదు. ఈ ప్రపంచానికి అన్నం పెట్టేదే రైతు. కావున ఏ రంగమైనా కూడా ఆత్మాభిమానంతో మనం పనిచేసినట్లయితే మనం ఏదైనా సాధిస్తాం. అలా ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, మసాలా ఉండాలి, ఇంకా అన్ని శ్రీమతి వాళ్ళందరూ వంట బాగా చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుంది. రోజు వాళ్ళ శ్రీవారికి వండి పెడతారు కాబట్టి. కావున మీరంతా అన్ని రకాల పాత్రలు ఉన్నాయి కాబట్టి ఆ వంటలు రుచికరంగా ఉన్నాయి. అలా లేకుండా సాఫ్ట్వేర్ ఇంజన్ ఉప్పే అనుకుంటే, మసాలా ఉప్పే అనుకుంటే అది రుచికరంగా ఉంటుందా? ఉండదు. కాబట్టి మీరంతా మేము అలానే 2 నిమిషాలు అయిపోమంటే ఏమైనా కానీ చూస్తామన్నా. సో సభకు అధ్యక్ష వహించినటువంటి సోదర పెద్ద ఉపాధ్యాయ పెద్దన్న సోమన్న, అదేవిధంగా సోదరి ఉపాధ్యాయులకు నమస్సుమాంజలు. మరియు 2 నిమిషాలు అంటే అసలు ముందే కటింగ్ చేసినట్టు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు జాఫర్ అలీ సార్ చెప్పింది, అట్లాగనే మన రమేష్ సార్ చెప్పింది. నాకు కూడా ఒక పెద్ద చరిత్ర ఉన్నది మొదలెట్టాలంటే. కానీ బాగుంది, ఎందుకంటే మేము 2005 నుండి 10 వరకు ఇక్కడ వర్క్ చేశాను. నేను ఒక దశాబ్దం 2005 to 15 రమేష్ సార్, బాబు సార్, నేను ఒకటే కాలంలో వచ్చిన నవంబర్లో కూడా రావడానికి. ఇప్పుడు రమేష్ సార్ ఈ ప్రాంతం వాళ్ళు కాబట్టి ఏ విధంగానైతే ఇక్కడ సార్ చరిత్ర తెలుసో, నేను 2005కి బిఫోరే 4కే మన పీచర గ్రామానికి వచ్చిన. నేను పీచర గ్రామంలో కూడా 2004లో ఎలక్షన్స్ అయినాయి. చంద్రబాబు నాయుడు గారు నుండి రాజశేఖర రెడ్డి గారు రావడానికి జరిగినటువంటి ఆ సంధికాలంలో కూడా ఎలక్షన్లో కూడా అలిపిరి సంఘటన జరగడం వల్ల ఎలక్షన్స్ పెట్టారు. ఆ ఎలక్షన్లో కూడా నేను మన గ్రామ పంచాయతీలో కూడా పోలింగ్ PO వచ్చిన ప్రిసైడింగ్ ఆఫీసర్. ఆ వచ్చిన క్రమంలో కూడా మన పాఠశాలలో కూడా ఉన్నత పాఠశాలలో కూడా బస చేసినాం. గ్రామ పంచాయతీల డ్యూటీ ఉన్నత పాఠశాలలో కూడా బస. ఆ ఉన్నత పాఠశాలలో కూడా బస చేసినప్పుడే నేను డిసైడ్ అయిన టీచర్కి కావాలి. ఎందుకంటే ఎక్కడ నల్లరిస్తే అక్కడ నీళ్ళు వచ్చినాయి. జామ చెట్లు ఉండే, మామిడి చెట్లు ఉండే, కొబ్బరి చెట్లు ఉండే. మళ్ళీ రాత్రి అన్నలను ఒక 30-40 మంది అన్నలను పడుకోబెట్టి CRPF పహారా ఉండేది. సో నాకు కూడా రమేష్ సార్ చెప్పినట్టు వేరే గ్రామాల యొక్క అవకాశం ఉండే. కానీ ఎక్కడైతే చైతన్యం ఉంటుందో, ఎక్కడైతే ప్రశ్నించే గొంతుగా ఉంటుందో, ఒక 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఎక్కువ ఉన్నాయని లేదు, కానీ అక్కడికే పోవాలని టీచర్కి రావడం అనేది జరిగింది. వచ్చినందుకు నేను కూడా నెమరేసుకుంటే, నా బాల్య జీవితంలో కూడా నెమరేసుకుంటే, నేను ఏ ఊరు అంటే నాది బై బర్త్ ఆ నేటివ్ ప్లేస్ వచ్చి దేవరప్లాంట్, కానీ నా ఊరేది అని అంటే చలువ అని చెప్పుకుంటాను. ఎందుకంటే అక్కడనే చదువుకుంటాను. నా హై స్కూల్ అంతా కూడా చలవలేదు. మీ ఎట్లాగైతే ఇప్పుడు ఫ్రెండ్స్ ఎట్లా కలుగుతారో మేము కూడా అట్లే కలుసుకుంటాం. ఎందుకంటే ఆ భావాలు పోవు, ఆ చిన్నతనపు జ్ఞాపకాలు పోవు, వీళ్ళు కూడా ఉన్నాయి. ఇక సార్ చెప్పినప్పుడు గురూజీ గారు చెప్పినట్టు కావచ్చు, మేము రాగానే ఈ ఎస్టాబ్లిష్లో కూడా అక్కడ అప్పుడు ఎట్లా ఉందంటే పాఠశాలలో కూడా విద్యార్థులు ఎక్కువ ఉంటే టీచర్లు తక్కువ ఉండే. పోయేటోరికే అంటే నేను చివరి దశలోకి వచ్చేటోరికి టీచర్లు ఎక్కువైనా మార్పులు అనేటువంటి విద్యా వ్యవస్థలో కూడా జరిగినాయి. ఏదైనా కానీ మేము వచ్చేటోరికే బియావాని గారు, అదేవిధంగా జాఫర్ అలీ గారు, మరియు మా అశోక్ సార్ కాలేజీ టీచర్, మాకు హెచ్ఎంగా జగన్మోహన్ రెడ్డి సార్. ఇంతే మా యొక్క కూర్పు. రాగానే రమేష్ సారు, నేను, బాబన్న మంచి బంధమైంది. చాలా ఉత్సాహంగా, ఎందుకంటే అప్పుడు ఒకటే మెట్రో బస్సు, దాని ముందు ఒకటి 7:30 బస్సు. 7:30 బస్సుకు వస్తే మళ్ళీ 5:30 బస్సుకు పోయేది. అప్పుడు మా పిల్లలు కూడా చిన్నవాళ్ళు, పోయి చేసేది ఏం లేదు. కాబట్టి 7:30 బస్సుకు వచ్చి 5:30 వరకు ఇక్కడ ఉండి మీతోటి మీ ప్రీవియస్ క్లాసెస్ ఉండే వాళ్ళ అన్నల బ్యాచ్ 2005, 6, 7, 7, 8. ఎందుకంటే మీ యొక్క గొప్పదనం ఏంటంటే నిజంగా చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి, ఇన్ని బ్యాచ్లు ఉండగా కూడా వాళ్ళని కాలదన్నీ మీరు ఆత్మీయ సమ్మేళనం పెట్టింది కాబట్టి మిమ్మల్ని మేము ప్రశంసించాలి. ఎందుకంటే మా యొక్క దశాబ్ద జీవితంలో కూడా అసలు సమ్మేళనం, ఎందుకంటే మీకన్నా మంచి సెటిల్ అయిన పిల్లలు, మిమ్మల్ని నేను ఏమనంటలేదు. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ మనము కొన్ని జీవితంలో కూడా కొన్ని ఎక్కడైనా ఎవరైతే సెటిల్గా ఉన్నాడో ఇది నిర్ణీతం అయిపోయింది, నిర్ణీతం చేస్తుంది, దాంతో సంతృప్తి పడాలి. కానీ అట్లా ఉండి కూడా వాళ్ళని కాదని వాళ్ళందరికీ కూడా ఒక పార్శ్వలుగా
మీరు ఒక దారి చూపెట్టింది చూసిన మమ్మల్ని కలపడానికి మిమ్మల్ని కలపడానికి దానికి ఏవైతే శక్తులు ఇక్కడ పనిచేసినాయి, ఎవరైతే మీ ఇప్పుడు శ్రీధర్ నుండి మొదలు పెడితే ఇంకా బ్యాక్ డ్రాప్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు సండే కావచ్చు, వీళ్ళంతా ఒకటే, కానీ బ్యాక్ రన్నర్స్ ఇంకా మీరున్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే మీరే కలవలేదు, ఇక్కడ మేము కూడా కలుస్తున్నాం. ఎన్ని రోజుల్లో కూడా డియవన్ సార్ రిటైర్ అయింది, మా సోమన్న రిటైర్ అయింది, రిటైర్ కాబోతున్నటువంటి మా బావన్న ఉన్నారు, బాబు సార్ కూడా దగ్గరలో ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు జాఫరెడ్ సార్ ఉండొచ్చు. దాని తర్వాత అంతకుముందు ఒక శ్రీలత మేడం హైదరాబాద్ నుండి వచ్చింది. మాధవ్ మేడం అయితే అప్పటి తర్వాత మళ్ళీ ఇక్కడే చూసిన మేడంను వాళ్ళ సార్ని. అట్లాగనే బాబురావు సార్, శంకర్రావు సార్. దాని తర్వాత ఇక మేము అప్పుడప్పుడు మధ్యలో కలుసుకుంటే శ్రీనన్న నేను ఇక్కడికి పోయిన తర్వాత మా బంధం ఏమైందంటే నేను ఇక్కడ నుండి కోమల ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి కూడా సినిమా సార్ వచ్చింది. సో ఈ బంధాలను అన్నిటినీ మమేకం చేసినటువంటి గొప్పదనం లేదా బీజం అనేది మీ వల్ల జరిగినందుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, ఈ పాఠశాలలో కూడా చాలా ఉన్నాయి చరిత్ర చెప్పాలంటే. ఇక మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నాకు అనిపించింది, నాకు ఎక్కడైనా పచ్చగా ఉండడం ముఖ్యం. ఫస్ట్ డిసిప్లిన్, దాని తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏం చేయాలి ఏం చేయాలంటే. సో అంత మంచి బడిని, అంత మంచి ఇప్పుడు సార్ చెప్పినట్టు లింగన్న కట్టించినటువంటి ఒక బడి ఉన్నది, దాని గుర్తులు మొత్తమే చెరిపేసింది ఒక విధంగా. ఆ కట్టించినటువంటి బడికి మన ఊర్లో ఏం చేయాలన్నా కానీ కొంచెం వస్తాయి. ఫస్ట్ మనం కనుక మంచి చేస్తామంటే డెఫినెట్గా అందరూ మన వెనుక ఉంటారు అనేటువంటి సపోర్ట్ తోటి ఫస్ట్ మనకు స్కూల్లో కూడా చిత్రపటాలు ఇస్తాం, రూపురేఖలు మారిపోయింది. ఆ చిత్రపటాలు ఇచ్చినప్పుడు కూడా నాకు బాగా గుర్తు, హరీష్ వాళ్ళ నాన్నుండే మేకల చంద్రమౌళి, కామ్రేడ్ హరీష్, వాళ్ళ తమ్ముడు సతీష్, వాళ్ళ చెల్లె శిరీష, శిరీషేనా మేకల శిరీష, శిరీష రైట్. మేకల చంద్రమౌళి దగ్గర మన బస్టాండ్ గాంధీ దగ్గర నేను రమేష్ సార్ అనుకుంటాను అందరం పోయినాము. సార్ మేము ఇట్లా వేసుకుంటానంటే ఆయన జేబులో 5-6 ఉన్నాడు. ఆయన ఫస్ట్ డొనేషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత అసలు 2 సార్లు వేసినాం మొత్తం బడి, ఎందుకంటే ఒక రూపం అనేటువంటి రావాలంటే ఏ స్కూల్లో కూడా ఎక్కడ కూడా ఇప్పుడు ఊడిపియాలి. ఇప్పుడు గురూజీ చెప్పినట్టు ఊడిపియాలను ఈ బడి అంతా మనది. ఎవరు ఊడుస్తారు? స్కావెంజర్ ఊడుస్తారు. ఎవరు ఊడుస్తారు? అంకుశాలు ఊడుస్తారు. అంకుశాలు డ్యూటీ ఏంటి? మాకు ఏమన్నా రిపోర్ట్ తీసుకుపోవాలి. కానీ అప్పుడు ఆయన అనుకోలేదు, ప్రతి ఒక్కరూ అట్లా చేసిండ్రు. మీతోటి కూడా చేయించినాం. మీతోటి సున్నాలు బట్టి మీకు తెలుసు, అంటే మీ బ్యాచ్లు వేసిందో లేదో చీపీలు పట్టుకొని సున్నాలు వేసిండ్రు. ఎవ్వరు చేపియరు, ఎవరు చెయ్యరు కూడా, కానీ మీరు చేసిండ్రు. చేపించేటువంటి అవకాశం మాకు ఇచ్చిండ్రు. అది ద టీచర్ యొక్క గ్రేట్నెస్. అట్లాగనే జీవితంలో కూడా అందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే దశాబ్దం ఒక్క రోజులో 1 గంటలో చెప్పాలంటే కష్టం, అది 2 నిమిషాలలో ముగించామన్నారు. కాబట్టి మీకు జీవితంలో కూడా ఆల్రెడీ మేము ఎట్లాగైతే ఒక శక్తియుక్తులతోటి ఒక అవసమ దశకు వచ్చినామో, మీరు ఇప్పుడు ఇవాళ మంచి రోజు, ఒక కళ్యాణం, శ్రీరాముని కళ్యాణం. మీరు కూడా అందరూ కూడా గురువును ఎట్లయితే పూజించిందో మీ తల్లిదండ్రులను, అత్తమామలను చూసుకోండి, కుటుంబాలు చూసుకోండి. దాని తర్వాత ఎట్లా ఉంది ఫ్రెండ్స్ తోటి ఉంటారు. సో ఈ ఒకరితోటి పోల్చుకోకండి దయచేసి. ఎప్పుడు కూడా జీవితంలో వాడు అనుకున్నది వీడు ఇంటున్నాడు వద్దు. నువ్వు ఎట్లా ఉన్నావు, సంతృప్తిగా ఉన్నావా, నువ్వు తినేటువంటి ఏదైతే భోజనం కూడున్నదో మనకు కడుపు నిండా మంచిగా పోతుందా అనేటువంటి చూసుకోండి. మీ పిల్లలతోటి ఇంతకుముందు ఇప్పుడు పాప ఎట్లాగైతే వచ్చి చెప్పిందో, ఒకటి నేను కోరుకుంటామా, మీ పిల్లల్ని మంచిగా చదివించండి. కానీ పైసలు పెట్టి చదివిస్తాను అని అనుకోకండి. మీ పైసలు పెట్టి చదివిస్తే ఎక్కడికో బయటికి పోతానని కాదు. గవర్నమెంట్ స్కూళ్ళు నిజంగానే చాలా అప్పటికిప్పటికి చాలా తేడా అయినాయి. కానీ మీ పిల్లలతోటి మంచి టైం స్పెండ్ చేయండి, మీ కుటుంబంతో మంచి టైం స్పెండ్ చేయండి. మీ ఎవరైతే తెలిసిన నీకు చేతోడుతో బాధపడుతున్నారో వాళ్ళతోటి మంచి టైం స్పెండ్ చేసి సంతృప్తికరమైనటువంటి జీవితం అనేటువంటిది జీవించండి. అంతకు మించినటువంటి జీవితం అనేటువంటిది ఏం లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, మా సోదర ఉపాధ్యాయులు కూడా ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని వేదిక మీద ఉన్నటువంటి నాతోటి ఉపాధ్యాయ మిత్రులు మరియు 2009-10 విద్యార్థులు తీసరా పాఠశాలలో చదువుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు. నేను 2009 జూలైలో
పీసర పాఠశాలకు రావడం జరిగింది. అప్పటికి లాస్ట్ బ్యాచ్ మీదే, అంటే 2009-10లో మీరు వెళ్ళిపోయారు. రఘురామ్ సార్, నేను, రవీంద్రరావు సార్, సోమేశ్వర్ సార్, తర్వాత హలీం సార్ ఉన్నాయి. మేమందరం కూడా అన్ని డబల్ పోస్టులు కాబట్టి అప్పటికి అప్గ్రేడ్ అయింది, ఇంగ్లీష్ మీడియం ఆ స్కూలు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అన్ని డబల్ పోస్టులు రావడం జరిగింది. తర్వాత మీకు చెప్పే అవకాశం లేకపోయింది నాకు. తర్వాత బ్యాచ్లకు ప్రతి క్లాస్కి కూడా నేను తీసుకున్నాను, 10th క్లాస్కి. తర్వాత ఒక్క విషయం ఏంటంటే నా సర్వీస్ లోపల ఇప్పటికీ 4 పాఠశాలలు మారిన, అందులో పీసర పాఠశాల చేసినంత కాలం అసలు అది పోయేదానిగా ఆ సర్వీస్ అంతా ఒక ఐస్ లాగా కరిగిపోయింది. ఎన్ని సంవత్సరాలు అంటే నేను చేసింది 9 ఇయర్స్ ఒక ఐస్ ఆ గడ్డ లెక్క కరిగిపోయినట్టే అనిపించింది. ఎందుకంటే ఇంకా ఆ పిల్లలు డిసిప్లిన్ కానీ, పాఠశాల ఉపాధ్యాయ మిత్రులు కానీ, అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ అన్నీ కూడా చాలా చక్కటి వాతావరణంలో మాకు రోజు ఎప్పుడు కూడా లీవ్ పెట్టాల్సిన అవసరం లేకపోయింది. బడికి రావాలి, స్కూల్లోనే గడపాలి, పిల్లలు కూడా అట్లా ఉండే. చాలా ఇప్పటికప్పటికి చాలా మారిపోయింది. అంతకుముందు డిసిప్లిన్గా పిల్లలు చెప్పిన మాట వినేది, మంచిగా ఉండేది, లిమిటెడ్ విద్యార్థి. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. అలవాట్లో చిల్డ్రన్ అనే వస్తుంది, అఫ్కోర్స్ చిల్డ్రనే. ఎక్స్పెక్ట్ 2009 అంటే 8 వరకు కూడా నేను యూపీఎస్లో మాత్రమే పనిచేసిన. అసలు హై స్కూల్ అనేది నాకు తెలీదు. 2009లో హై స్కూల్కి వచ్చాను. 2009 నుంచి ఇక స్కూల్కి రాగానే చూడగానే అందరు పెద్ద పెద్ద పిల్లలు, యూపీఎస్లో అందరు చిన్న చిన్న పిల్లలు ఉండేది కాబట్టి ఎలాగో అయిపోయేది. ఈ స్కూల్కి రాగానే మిమ్మల్ని చూసి నేను భయపడ్డా. ఫస్ట్ అందరు పెద్ద పిల్లలు ఉన్నారు, ఎలా చెప్పాలి ఏంటిది, అసలు స్టార్టింగ్లో కొద్ది రోజులు క్లాసు కూడా వెళ్ళకపోయేది. నేను చెప్పిన మీరు ఎవరు వినరు. మళ్ళీ స్టాఫ్ రూమ్కి వచ్చి సార్ ఎవరు వింటలేరు అని మళ్ళీ వచ్చేసేది. మళ్ళీ సార్ వాళ్ళు కొంచెం మోటివేట్ చేసి మళ్ళీ పంపేది. ఇక అలా 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 మెల్లగా అలవాటు అయిపోయింది. అంటే నేను హై స్కూల్కి వచ్చాక మీరు ఫస్ట్ నా బ్యాచ్ 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ మీరే. సో కాబట్టి మీరందరూ నాకు చాలా స్పెషల్. సో ఈ మీటింగ్కి మీరు అందరు నన్ను గుర్తుపెట్టుకొని నన్ను పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. సో విషింగ్ యూ ఆల్ అ వెరీ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఇంకా ఇలాగే ఇంకా సక్సెస్ అవ్వాలి మీ లైఫ్లో అని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. విద్యావరణ టీచర్స్కి అందరికీ నమస్కారము. మీతోటి కొద్ది రోజులే చెప్పాను, కొద్ది రోజులైనా అటాచ్మెంట్ చాలా పెరిగింది. మీ వల్ల మాత్రం వీళ్ళందరినీ చాలా రోజులకు కలుసుకోవడం వల్ల హ్యాపీనెస్ వల్ల కూడా మాటలు రాలేకపోతున్నాయి. థ్యాంక్ యూ అన్నట్టు. గౌరవనీయులు, పూజ్యులు, గురు సమానులైనటువంటి పెద్దలకు, వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయ బృందానికి మరియు ప్రియమైన విద్యార్థులకు శుభ సాయంత్రం. ఆత్మీయ సమ్మేళన జరిపించుకుంటున్నటువంటి మీకు అందరికీ ఫస్ట్ అభినందనలు. నేను మీకు గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే నేను వచ్చింది కొన్ని రోజులే. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే నా ఫస్ట్ స్టూడెంట్స్ పేరు, నా లైఫ్లో ఫస్ట్ స్టూడెంట్స్ పేరు ఏంటంటే నా డిగ్రీ అయిపోగానే వెంటనే కంప్యూటర్ జాబ్స్ అని పడ్డాయి. ఆ కంప్యూటర్ జాబ్ అనగానే ఏదో స్వీట్ మెమరీ ఉంది నాకు. కంప్యూటర్ జాబ్ ఒక ఆర్డర్ కాపీ ఇచ్చిళ్ళు, పోయి టీచర్లో 10 గంటల వరకు జాయిన్ కమ్మన్నారు. బస్సులు వస్తలేవు, ఏమొస్తలేవు. ఓ ట్రాక్టర్ వచ్చింది, 10 గంటల కనుక నేను జాయిన్ కాకపోతే జాబ్ పోతుంది కావచ్చు. ఆ ఫీట్ అది నాకు తెలియదు. నేను 10 గంటలకు సాయంత్రం వరకు జాయిన్ కావచ్చు, ఆర్డర్ కాపీ నా చేతులు ఉండాలనే విషయం నాకు తెలియదు. ఏంటంటే 10 గంటలకు నేను ఉద్యోగంలో చేరు కాకపోతే నా జాబ్ పోతుందని చెప్పి నేను వేరే దాకా ఆటోలు వచ్చి, వేరే నుంచి ట్రాక్టర్లు వచ్చి నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇట్ ఈస్ బెస్ట్ మూమెంట్, ఫస్ట్ మూమెంట్. నేను ఇవాళ టీచర్ కావడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి గురు సమానులు, ఈశ్వర్ సార్, రమేష్ సార్, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ
నేను ఆ స్కూల్కి వచ్చినాక టీచింగ్ చేస్తూ ఉంటే నాకు అనిపించింది ఈ టీచర్ల లాగా నేను కూడా టీచర్ అయితే బాగుండని చెప్పి అనుకున్నా. ఈ టీచర్లు మోటివేట్ చేసిండ్రు. బీఎడ్ రాసిన తర్వాత నేను డిగ్రీ అయిపోయి అక్కడికి రాగానే బీఎడ్ రాసిన రాయమని చెప్పి వీళ్ళే సార్ వాళ్ళు ఎంకరేజ్ చేసిండ్రు. తర్వాత నేను రాగానే వెళ్ళు ఇక్కడ నుండి నువ్వు చదువుకోమని చెప్పి నన్ను పంపించేసిండు. పోయి నేను బీఎడ్ చేసిన, తర్వాత పీజీ చేసిన, తర్వాత నేను ఇప్పుడు టీచర్ అయినా. అదంతా ఇక్కడ మన టీచర్ల మోటివేషన్తోనే నేను టీచర్ అయినా. నా మొదటి స్టూడెంట్స్, నా ఫౌండేషన్ మీరే. మళ్ళీ నేను సమ్మేళనానికి పిలిచిన ఉపాధ్యాయులు ఇప్పుడు నాకు స్టూడెంట్స్లల్లా మీరే ఫస్ట్ స్టూడెంట్స్. ఆత్మీయ సమానానికి పిలిచినటువంటి మొదటి స్టూడెంట్స్ కూడా మీరే. కాబట్టి నాకు మీరు ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుంటారండి. ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉన్నదంటే ఒక టీచర్ నేను ఈ వృత్తి చేస్తానని చెప్పి చిన్నతనం చేసుకోకండి. మన వృత్తి మన గౌరవప్రదమే. అది ఏదైనా పర్వాలేదు, ఈవెన్ చెప్పులు కుట్టినా పర్వాలేదు, నీతి నిజాయితీగా బతుకుగా మన కడుపు పోటీ చేసుకుంటే కొరకే కదా. మన సార్లు చెప్పి ఇక్కడ దాకా రావడానికి భయపడ్డారు. మీరు ఎందుకు భయపడ్డారంటే అప్పుడున్నటువంటి విద్య వేరు. ఆ విద్య భయంతో ఇక్కడికి వచ్చి మాట్లాడలేకపోయింది. ఈరోజు నేను చెప్తున్నా, స్టూడెంట్స్ చిల్లరగా ఉన్నాం. అప్పుడు మనకు ఉన్నటువంటి వినయ విజేతలు ఇప్పుడు లేవు. ఏమున్నా ఎంజాయ్మెంట్కు ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప టీచర్ అంటే గౌరవం లేకుండా పోయింది. కానీ ఈరోజు నేను ఈ స్టూడెంట్స్ చూసిన, నా ఫస్ట్ స్టూడెంట్స్, నా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని కాదు, అక్కడ నా ఫస్ట్ స్టూడెంట్స్ మీరు. మీలో చూసిన ఆ వినయ విధేయతలు అనేవి ఆనాటి మళ్ళీ నాకు గుర్తొచ్చినాయి. మీకు గుర్తున్నాయి, మీకు తీపి గుర్తులు ఎన్నెన్నో ఉన్నాయి, మీ మనసు నిండా ఉన్నాయి. ఈ టీచర్ చూడగానే మీ మదిలో మెదులుతున్నాయి. ఏ టీచర్ ఏమన్నది, ఏ సార్ ఏమన్నది, కానీ బయటకు షేర్ చేసుకోలేకపోయేది కావచ్చు, కానీ గుర్తుకొచ్చినాయి. అది చాలు మనకు. మన కళ్ళల్లో మిత్రులు చూడగానే ఆ ఆనందం చాలు, అది కడుపు నిండిపోతుంది. ఇక్కడ జరిగినటువంటి ఈ సమావేశము మీకు ఎప్పుడు గుర్తుంటుంది. ఇంకా ఎప్పుడు ఆడపిల్లలు కదా పెళ్ళి ఏ పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయిందో తెలియదు. మన కుటుంబ పరిస్థితులు అప్పుడు బాగా లేవు. ఇప్పుడు కొంచెం అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. కొందరు ఆ పరిస్థితుల్ని తట్టుకొని చదువుకొని కొంచెం నిలబడ్డాం. ఆ పరిస్థితుల వల్ల వెనుకబడి ఉండొచ్చు, అయినా పర్వాలేదు. మనం చేసే వృత్తిని గౌరవించుల్లి, దానిలోనే మంచిగా ఎదగండి. మళ్ళీ మీ పిల్లల్ని మంచిగా చదివించి మీరేం కావాలనుకున్నారో వాళ్ళల్లో చూసుకోండి. మన టీచర్లను గుర్తుపెట్టుకొని ఇక్కడికి పిలిచినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఇంకా మీ అందరికీ శుభాశీస్సులు మరియు ఆశీస్సులు. మీరు చాలా అదృష్టవంతులు. పీసర్లో మేము 7th వరకు చదువుకున్నాం. 10th కావాలంటే అప్పటి రోజులలో తిరుపతి రెడ్డి గారు, పుచ్చల తిరుపతి రెడ్డి, కొండారెడ్డి అని వారి సర్పంచ్ నుండి వాళ్ళతో ఎన్నోసార్లు మేము చెప్పుకున్నాం. మేము ఇంటర్ డిగ్రీ చదివే టైంలో లేదయ్యా మనకు పక్కన మల్కాపూర్లో ఉంది, వేలూరులో ఉంది, మనకు కాదు అని చెప్పారన్నమాట. కానీ అది 1996, 5 ఆ ప్రాంతం. పీసర్లో సార్ పాడాడు, పీసర కొండల్లో ఏమన్నాడు సార్? పీసర కొండల్లో రమేష్ సార్ పెళ్ళుగు రాలింది రమణన్న. సో ఆయన ఈ ప్రాంతంలో అన్నల్ని అంటే నక్సలైట్లను మేనేజ్ చేసేది. కాబట్టి ఇక్కడ మరి పెత్తందారుల వాళ్ళ యొక్క పెత్తందారుల యొక్క దౌర్జన్యాలని అంచడానికి, ఆపడానికి, ఇక్కడ వెనకబడతనానికి విద్య లేనితనమే కారణం అని చెప్పేసి ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కడదామని చెప్పి అనుకున్నారు. దానికి ఎంతోమంది కొన్ని వేల రూపాయలు చందాలు ఇచ్చారు. ఎవరు? మన గురుస్వామి లక్ష్మీ శెట్టు, ఇప్పుడున్నటువంటి సుమన్ వాళ్ళ డాడీ. సో ఆయన ఆధ్వర్యం దాదాపు 20-30 లక్షలు కలెక్ట్ అయినమాట. అప్పటి రోజులు అన్నల ప్రభావం బాగా ఉంది మన ప్రాంతంలో. అప్పటికి మొలిచాడు ఇంకొక అన్న పోలు లింగం. సో ఆయన ఆధ్వర్యంలో ఇంకో కొంతమంది కలిసి గుడి కాదు, ముందు బడి కావాలి, బడి ఉంటే కనుక చైతన్యం అవుతారు, విద్యావంతులు అవుతారు, ఉద్యోగాలు, అన్ని అవకాశాలు ఎట్లా మెదలాలి, ఎవరితో ఎలా మెదలాలి. పీసర ముందే ఆ తెలంగాణ వెనుకబడ్డాడంటే తెలంగాణలో పీసర వెనుకబడ్డారు. కాబట్టి మరి ఎన్నోసార్లు పీసరకి హై స్కూల్ కావడానికి ఛాన్స్ వచ్చిందట. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు జీతగాలు ఉండరు, మనకు పని చేసే కూలీ దొరకరు అని చెప్పేసి మనకు స్కూల్ రాకుండా చేశారట. అట్లాంటి టైంలో మల్కాపూర్ వాళ్ళు వినియోగించుకున్న అక్కడ హై స్కూల్ అయింది.
మరి అట్లా ఆ చరిత్రను నెవరు వేసుకొని లింగం రాజేందర్ వీళ్ళు కలిసి ఇక్కడ హై స్కూల్ కావడానికి మనకు ఉన్నటువంటి మల్కిరెడ్డి సింగారెడ్డి సార్, ఆయన అప్పుడు ఎంఈఓగా అయ్యాడు. మరి ఇక్కడి లోతుపాతులు ఏంటి, ఇక్కడ వెనుకబడతానికి కారణం ఏంటి తెలుసుకొని ఆయన ద్వారా కొంత కార్పస్ ఫండ్ తయారు చేసి కొన్ని రూపాయలు తీసుకుపోయి జిల్లా పరిషత్లో కార్పస్ ఫండ్ జమ చేస్తే అప్పుడు మనకు హై స్కూల్ శాంక్షన్ అయింది. మరి అప్పుడు ఇప్పుడు తెలంగాణ ఏర్పడి ప్రాథమిక సంవత్సరంలో ఎట్లాంటి కష్ట నష్టాలు ఉన్నాయో అట్లాంటి పరిస్థితి మన హై స్కూల్లో కూడా ఉండే. ఏంటి అంటే మౌలిక సదుపాయాలు, రూములు, స్టాఫ్ ఇట్లా. మరి అట్లాంటి పరిస్థితుల్లో విద్యావాలయ సిస్టమ్ అనేది రాజశేఖర రెడ్డి చంద్రబాబు సార్ తెచ్చింది విద్యావాలయ సిస్టమ్. సరే 98లో తెచ్చారు. మరి అప్పటి రోజులలో నేను కూడా విద్యావాలంటీర్గా ఇక్కడికి వచ్చేసి 98 నుంచి దాదాపు 2010-11 దాదాపు 10-12 సంవత్సరాలు ఈ స్కూల్కు చేసాం. మరి అప్పుడు ఇచ్చిన మాకు జీతం ఎంత తెలుసా? 500 8 నెలలకు మాత్రమే ఇచ్చేది. 500 అంటే ఇప్పుడు ఆలోచించండి అప్పటి రోజులలో. కాబట్టి అది ఎప్పుడు 3-4 నెలలకు ఒకసారి ఇచ్చేది. అయినా మన ప్రధాన ఉద్దేశం ఏంది? పిల్లలకి విద్యను అందించాలి. మనం ఎందుకు వెనకబడ్డాం, జాబులు ఎందుకు రాలేదంటే అప్పుడు అన్నల పీరియడ్లో అటు ఇటు తిరగడం, తెలంగాణ పొందాక ఉంటాయి అనమాట. సో అట్లా వ్యవసాయ రంగానికి కూడా కరెంట్ విద్యుత్ అవి లేవు. మన పేరెంట్స్ కూడా వెనకబడినటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడున్న పిల్లలైనా బాగుపడాలంటే వాళ్ళకి కోఆపరేషన్ ఇవ్వాలి. సింగారెడ్డి సార్ ఆ లింగంను కలిసి ఇది ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కావడానికి ఎంతోమంది కృషి చేసి మళ్ళీ చందాలు జమ చేసి ఉన్నటువంటి జిల్లా పరిషత్ లీడర్లను అప్పుడే లక్కీగా ఏంటంటే జడ్పీటీసీ రాజిరెడ్డి ఆయన మన అదృష్టంగా అయ్యాడు. అతను ఇంక కొందరు కలిసి మన హై స్కూల్ కావడానికి కృషి చేశారనమాట. అప్పుడు బిల్డింగ్ రావడానికి కూడా. సో ఆ బిల్డింగ్ వచ్చినప్పుడు ఆ కొత్తలోనే ముఖ్యంగా మన అదృష్టం ఏంటంటే ఈ రమేష్ సారు, అదేవిధంగా ఈశ్వర్ సార్ వీళ్ళు రావడం, అదేవిధంగా మన హిందీ సార్ రావడం. వాళ్ళు ఏంటంటే యువకులుగా ఉండేది. ఎప్పుడు యువకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉత్సాహం బాగా ఉంటుందన్నమాట. నిజంగా ఈశ్వర్ సార్ గురించి ఒకసారి ఇద్దరు ముగ్గురు టపటపటప కొడుతున్నారు. నాకే కొంచెం అనిపించింది. అంటే ఎందుకు కొడుతున్నాం అంటే అప్పుడు చిట్టి రాస్తున్నారు అన్నమాట, లెక్కలు కొడుతున్నారు. సార్ స్ట్రిక్ట్, నిజంగా అంతకంటే నాకు కూడా అదే స్ట్రిక్ట్గా ఉండాలనే పద్ధతి నాకు ఉండేది. సరే కానీ ఆ విషయము సార్ కొద్ది రోజులు సార్తో ఎవరు మాట్లాడతారు పిల్లలు. ఏంటి సార్ అంటే సార్తో డైరెక్ట్ మీతో మాకు మాట్లాడే ఇష్టం లేదు అని చెప్పి అన్నారా. ఎందుకు మీరు మాతో సరిగ్గా కలివిడి ఉండట్లేదు, సీరియస్గా ఉంటున్నారు ఎప్పుడైనా అది ఇది చెప్తున్నాం. ఇది ఇదేలా సార్ ఈశ్వర్ సార్ అన్నారనమాట. కాబట్టి అప్పటి నుంచి సార్ కూడా కొంచెం రిలాక్సేషన్ ఇచ్చాడు ఎగ్జామ్స్ టైంలో. కాబట్టి ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు ఉన్నట్టు జరిగి ఈ రాజు మనకు హై స్కూల్ అన్ని మౌలిక సదుపాయాలతో సహా కలిగినాయి. అట్లాంటి వాటిని మనం వినియోగించుకొని మీరు ఇప్పుడు అప్పుడు పిల్లలు ఇప్పుడు పౌరులు, మీ పిల్లల్ని కనీసం ఎప్పుడైనా మీరు ఏదో పొడగొట్టుకున్నట్టుగా ఫీల్ కాకండి. ఉన్నవాటిని గౌరవంగా మనం చేసే వృత్తిని గౌరవించాలట. కాబట్టి మీ పిల్లలైనా మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మంచి చదువులు ఇవ్వండి. అది గవర్నమెంట్ పాఠశాలకు తోలినా ప్రైవేట్ పాఠశాలకు తోలినా కానీ అప్పుడప్పుడు వెళ్ళి మా పిల్లవాడు ఏం చదువుతున్నాడు సార్, వాటితో గొడవగా మా పిల్లవాడిని చదువు ఎందుకు వస్తలేదు, మీరు ఏం చెప్తున్నారు అట్లా కాదు, మంచి భాషతోటి సార్ మా పిల్లల్ని కేర్ తీసుకోండి. ఏదైనా లోటుపాటు మా పిల్లవాడు తప్పు చేస్తే మీరు ఏం లోటుపాటు తప్పు చేస్తున్నాడు మాకు చెప్పండి, మేము మా ఇంట్లో చూసుకుంటాం. అయితే మీరేంటంటే ఇప్పుడు మీ చేతిలో ఉంది మీ పిల్లల భవిష్యత్తు. కాబట్టి మీ పిల్లల్ని కనీసం 1 గంట కూర్చొని మీ పిల్లల్ని ఏం చెప్పారు, హోంవర్క్ ఏమిచ్చారు, అది చదువులో వచ్చిందంటే కథం వాళ్ళకి వాళ్ళు ఆటోమేటిక్గా పికప్ అవుతారు. కాబట్టి చదివించడానికి ప్రయత్నం చేయించండి. చదవడం వచ్చిందంటే చదువు వాళ్ళకి అయిపోయింది. అది ఇప్పుడు రోజులంటే ఒక సర్వే ప్రకారం 15% మాత్రమే. ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్ధకం. గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం పదనుగా మంచి కూర నలపాకము చేసెడిది అయినా అందు నింపొదవెడు నుప్పులేక
రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. గురువు మీద పాట. గురువంటే గురుతు కాదు వెలుతురని తెలియాలి. ఆ వెలుతురు ప్రగతికి సోపానమని తలవాలి. అవని పైన అంబరాణ అంతట నెలవై ఒంటెలను తుంటరులను మార్చను గురువై. లలిత కళలు స్వప్న కళలు నిజం చేయు గురువు. కులమతాలకతీతం అమలిన ఆ గురుపదం. గురువంటే గురువు తోడ అర్జునుడు సౌమ్యసాచి అయినా. గురువు లేక ఏకలవ్యుడెంతటి వాడైనా. గురువు తోడ అర్జునుడు సౌమ్యసాచి అయినా. గురువు లేక ఏకలవ్యుడెంతటి వాడైనా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మని చాటిన మేధావులు. గురువంటే పరశురామ ప్రభువుడే గురువుగా పొందిన కర్ణుడు. సాందీపని గురువుగా వెలుగొందిన కృష్ణుడు. వశిష్ఠ విశ్వామిత్రుల శిక్షణలో రాముడు. విశ్వవ్యాప్తమయ్యను గురు బోధలు చూడు. గురువంటే వైద్యులను దైత్యులను రాజుల మహారాజుల శాస్త్రవేత్త తత్వవేత్త మేధావుల చేసే గురు. విశ్వశాంతి సుఖినో భవంతని తలిచే కోవొత్తిల తను కరుగుతూ వెలుగులు ఇచ్చే గురువు. గురువంటే కృషి ఉంటే ఋషులవుతారని రాధాకృష్ణన్. విద్యకు పేదరికం అడ్డు కాదని పూలి దొంగలు దొరలుతో ఎడిది పంచినా పెరిగే శిష్యుల ఎదుగులను చూసి పులుకరించే గురు. గురువంటే బుడి బుడి అడుగులు నేర్పే ఆది గురువు అమ్మ. అజ్ఞానపు చీకటి తొలగించు శారదమ్మ. బుడి బుడి అడుగులు నేర్పే ఆది గురువు అమ్మ. అజ్ఞానపు చీకటి తొలగించు శారదమ్మ. సమస్తాన్ని సృష్టించే సృష్టికర్త బ్రహ్మ. సమస్తాన్ని సృష్టించే సృష్టికర్త బ్రహ్మ. సృష్టికి ప్రతి సృష్టి చేసే గురువు అపర బ్రహ్మ. గురువంటే గురుతు కాదు వెలుతురని తెలియాలి. ఆ వెలుతురు ప్రగతికి సోపానమని తలవాలి. స్వదేశీ పూజతే రాజా విద్వాన్ సర్వత్ర పూజతే. చదువుంటే అధ్వానం అని అనకూడదు. బట్ అందరి పిల్లలు అప్గ్రేడేషన్ అయ్యేటువంటి పాఠశాలలన్నీ కూడా అన్ని అప్గ్రేడేషన్ అవుతున్నాయి. అంటే హై స్కూల్ స్థాయికి పోతున్నాయి. కానీ మన పాఠశాల డిగ్రేడేషన్ అవుతున్నాయి. అంటే సార్ ఉపాధ్యాయులు ఇందులో విద్యార్థులు లేరు. విద్యార్థులు లేకపోతే డిగ్రేడేషన్ చేస్తాం. అంటే 7వ తరగతి నుండి 5వ తరగతి వరకు చేద్దామనేటువంటి అక్కడ స్ట్రెంత్ లేదు. బడిలో పాఠశాలలో విద్యాలయంలో పిల్లలు ఉన్నప్పుడే గురువులు ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి పిల్లలు లేరు కాబట్టి 5వ తరగతి చేద్దామనే దశలో 1995లో మన ఊరికి సంబంధించిన ఇదివరకు శంకరరావు సార్, సదానందేశ్వరి సార్, తర్వాత
రమేష్ సార్ అనే విధంగా 5వ తరగతి ఒక పోలు లింగమూర్తి గారు అనేటువంటి తెలంగాణ ఉద్యమకారుడు. అతడు తర్వాత మన ఊరి గ్రామ సర్పంచ్ రఘునాయకుల రాజిరెడ్డి గారు, తర్వాత అతనే జడ్పీటీసీగా ఉన్నప్పుడు, తర్వాత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మోరే జయపాల్ గారు, రాగి లక్ష్మయ్య గారు, చాలామంది అందరూ గ్రామస్తులందరి సహకారంతో మనకు పాఠశాల పిల్లలు మేము ఏలు పట్టుకొని మలికిరెడ్డి సింగారెడ్డి సారు తోని మాకు కట్టుగాలువ దాటించేది ఏది మల్కాపూర్కు వెళ్ళడానికి. ఎందుకంటే వరద వస్తున్నారు సార్, ఆ వరదలో అమ్మాయిలు ఏలు పట్టుకొని తీసుకుపోయి బయటికి పంపించేది. ఆ క్రమంలో మనకు ఉన్నత పాఠశాల కావాలి, హై స్కూల్ కావాలనే ఉద్దేశంతో మనకు ఆ కార్పస్ ఫండ్ తయారు చేసి పోలు లింగమూర్తి గారు, మలికిరెడ్డి సింగారెడ్డి గారు, తర్వాత రాజిరెడ్డి గారు బడిలోన పాటుందిరా మొదటి అక్షరమే చిన్న, మొదటి అక్షరమే చిన్న అంటే అమ్మే కాదా, మొదటి అక్షరమే చిన్న అంటే అమ్మే కదా. లే కనబడని దైవము కన్నా మనకు పాలనిచ్చే అమ్మే కదమ్మా. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, 2వ అక్షరమే చిన్న అంటే ఆవు కదా, 2వ అక్షరమే చిన్న అంటే ఆవు కదా. మనకు పాలనిచ్చే గోమాత మనదేనమ్మా, మనకు పాలనిచ్చే గోమాత మనదేనమ్మా. 3వ అక్షరమే చిన్న ఈ అంటే ఇల్లు కదా, 3వ అక్షరమే చిన్న ఈ అంటే ఇల్లు కదా. ఉన్నవాడికైనా లేని వాడికైనా ఇల్లంటూ ఉండాలమ్మా, ఉన్నవాడికైనా లేని వాడికైనా ఇల్లంటూ ఉండాలమ్మా. 4వ అక్షరమే చిన్న, 4వ అక్షరమే చిన్న ఈ అంటే ఈగ కాదా. ఇంటి బయట నుండి మనకు రోగాలనిచ్చేది ఈగే కాదమ్మా. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ మనం చదువుకుందాంరా, మనం చదువుకుందాంరా. ఒకటి మనం చదువుకుంటే మన చదువును ఎవరు పంచుకోరు. మనం చదువుకుంటే మన చదువును ఎవరు పంచుకోరు. ఓ ఎకరం భూమి ఉన్నా, 4 తులాల బంగారం ఉన్నా నాకింత కావాలని అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కొట్లాడతారు. కానీ మన చదువును మాత్రం ఎవరు పంచుకోలేరు. మనం దానం చేస్తే కానీ వాళ్ళకు పోతుంది తప్ప, మనం నేర్పిస్తే కానీ వాళ్ళకు వస్తుంది కానీ ఎవరు తీసుకోరు. దొరలు దోచలేరు, దొరలు దోచలేరు, దొంగలెత్తుకోపోరు, దొరలు దోచలేరు, దొంగలెత్తుకోపోరు. భాతృజనము వచ్చి పంచుకోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు. భ్రాతృజనము అంటే తోడబుట్టిన వాళ్ళు, అన్నదమ్ములు. భ్రాతృజనము వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యాధనమురా, లలిత సుగుణజాల తెలుగు బాల. విశ్వవర్ధనంబు విద్యాధనమురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఒకటి స్నేహితుడు అనే దానికి అర్థం చెప్తా. సహోదరుడు అంటే ప్రతి అక్షరానికి
అర్థం ఉంటుంది. స అంటే తోడబుట్టినోళ్ళు, సు అంటే మంచి, సహోదరుడు అంటే ఒకే ఉదరము నుండి పుట్టిన వాళ్ళు. అదేవిధంగా మీరు స్నేహితులు అంటే హితమైనటువంటి వాళ్ళు. సో ఈ స్నేహితులు ఇదే విధంగా ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్ అంటే షిప్ లాగానే ఉండాలి, ఒక నావ లాగానే ఉండాలి. మనకు సునీత విలియమ్స్ ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళిందో అదేవిధంగా మనం ఎప్పటికీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఎల్లకాలం కొనసాగాలి. మీ పిల్లల్ని మంచిగా చదివేయండి. శంకరరావు సార్ గారు అన్నట్టు అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ బాగా చదివియాలి, అభివృద్ధి చెందాలి, సర్వతోముఖాభివృద్ధి చెందాలి. అన్ని రంగాల్లో, ఆటల్లో, పాటల్లో, డ్యాన్సుల్లో కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఈ పంచరాల వంటి వేదికమైన ఉపాధ్యాయులకు నిజమైన సంతోషంతో ఆ పని చేయడం వల్ల మనకు చాలా ఆనందం ఉంటుంది. మనకు ఏ వృత్తి చేసినా ఏం చదివినా కూడా ఏ రంగంలో ఉన్నా కూడా మనం బాగుపడాలంటే దాంట్లో తృప్తి చెంది మనం పని చేసినప్పుడే మనం ఎదగలుగుతాం. ఇక్కడ చాలా మంది పిల్లలకు నేను మీకు ఉపాధ్యాయులు పనిచేసిన ఇప్పుడున్న చాలా మంది మీ యొక్క పిల్లలకు కూడా నేను ఉపాధ్యాయులు పనిచేస్తున్నాను టీచర్లో. నాకు చాలా గర్వంగా ఉంది. మీరు ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మాత్రం మా బేబన్ సార్ మొదటి హెడ్ మాస్టర్ సార్ మనం జాయిన్ చేసుకున్నాడు. ఫస్ట్ అప్పుడు తర్వాత రాజనాయక్ సారు అంటే రాజనాయక్ సార్ ఉండే కానీ సార్ లేకపోతే ఇన్ఛార్జ్ సార్ ఉండి బేబన్ సార్ నన్ను అక్కడ జాయిన్ చేసుకోవడం జరిగింది. ఈ అప్పటి నుండి ఈ స్కూల్లో నేను టీచర్లో ఉండేవాడిని, అక్కడ లోకల్ అన్నట్టే కానీ కాబట్టి పిల్లగాళ్ళు కూడా అప్పుడు ఎట్లా అంటే అటెండర్ లాగా నన్ను భావించకపోయేది, ఒక సార్ లాగా చూసేవాడు. నేను కూడా అట్లే ఉండేది. ఎందుకంటే ఇప్పుడు 320 మంది స్టూడెంట్స్ స్టాఫ్ ఎందరో 6 ఉండేవారు. బాబురావు సారు, శంకర్రావు సారు, రాజు సారు, అంతా మిగతా గవర్నమెంట్ టీచర్స్ ఒక 45 కూడా ఉండేవారు. కాబట్టి రాజనాథ్ సార్ ఏమైంది, అంశాలు ఎవరు లేరు, పీటీ సారు నువ్వే, తెలుగు సారు నువ్వే, హిందీ సారు నువ్వు అన్ని చూసుకోవచ్చు అని మా గురువుజీ కూడా నన్ను ప్రోత్సహించేవాడు. అంశాలు నీకు కాకుండా పోయి చెప్పుకోకపోయి నీకు వస్తుంది కదండి సార్ అట్లా చెప్పి నన్ను హిందీగా ఎగ్జామ్ కూడా రాయించిపించిండు. ఆ రకంగా నాకు ఆ యొక్క ఉద్దేశంతో నేను వీళ్ళందరికీ చెప్పేవాడిని. నేను కూడా క్లాస్కి వచ్చినప్పుడు కాల్చుకున్నప్పుడు లేట్గా వస్తే గేట్ కాడ ఉండి అందరికీ దెబ్బలు పడ్డాకనే క్లాస్ ఉండకపోయింది నాతో. అవునా కాదా? ఇవన్నీ చేసేది నేను. ఇప్పుడు మీరు 10th వచ్చే వరకు నేను ట్రాన్స్ఫర్లో వేరేకి వెళ్ళిపోయినా, మీరు ఆ 6th క్లాస్ నుంచి మిమ్మల్ని అడ్మిషన్ల పేరు రాసింది కూడా నేనే. మిమ్మల్ని చేంజ్ చేసుకునేటప్పుడు అడ్మిషన్ల పేరు రాసుకొని మీ సంతకాలు తీసుకుని ఇవన్నీ చేసిన అడ్మిషన్ జరిపి నేను తీసుకునేవాడిని. అంటే అప్పుడు స్టాఫ్ తక్కున్నాయి కాబట్టి ఒక అన్నీ మీరు వేసుకొని ఒక స్టాఫ్గా మన ఈశ్వర్ సారు, రమేష్ సారు, బాబు సారు వీళ్ళందరినీ ఒక స్కూల్లో ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండి పిల్లగాళ్ళందరినీ మంచిగా ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఇటువంటి సెలవులు లేవు, ఎవరు ఎదురు తిరిగేవారు కాదు. ఒక్కొక్కరిని గురూజీ అంగి కాబట్టి వెనక తీసి కొడతా అంటే కింద కూర్చోరాకుండా కొట్టినా కానీ ఎవరు సపోర్ట్ చేయకపోయింది. అదే పద్ధతిలో నేను కూడా కొట్టినా కానీ ఎవరు సపోర్ట్ చేయకపోతే ఒక్కరినాడు కానీ తల్లిదండ్రుల నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎటువంటి రిపోర్ట్ మనకు రాలేదు. కాకపోతే మంచిగా చెప్తారన్నటువంటి పేరే వచ్చింది తప్ప ఈ రోజులలో దానికి ఇప్పుడు వ్యతిరేకం అయిపోయింది. ఏమన్నా వాడు 6వ తరగతి పూర్వం కూడా కళ్ళ కింద కలుపుతాడు అన్నట్టు వాడు. ఎందుకంటే పరిస్థితులు ఘోరంగా అయిపోయింది. కాబట్టి అట్లా కాకుండా మీరేం చేయాలంటే నేటి పౌరులు రేపటి పౌరులు దేశానికి మంచి ఒక పౌరులు తీర్చిదిద్దేటువంటి ఒక బుద్ధి పౌరులుగా మీరు తయారు కావాలి. ఎందుకంటే మీకు రేపు వచ్చే జనరేషన్ ఉన్నది. మీ జనరేషన్కి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? అరే మేము చిన్నప్పుడు కష్టపడి చదువుకుంటే మేము ఈ స్థాయిలో ఉన్నాం, మరి మీరు కూడా కష్టపడి చదువుకుంటే రేపు మమ్మల్ని వృద్ధాప్యంలో మీరు మమ్మల్ని సాధించగా తీర్చిదిద్దేటువంటి ఒక మెసేజ్ వాళ్ళకి ఇవ్వాలి మీరు. ఇప్పుడు తెలుగు అచ్చా ఆద్మీ హై, తెలుగు శుక్రియా, థ్యాంక్ యూ. ఇప్పుడు మన వాస్తవానికి హెడ్ మాస్టర్ సురేందర్ గారు ఉండే టీజీఎస్, ఆయన ఎంఏగా పోయాడు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల టీచర్లో నేను వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ లేదా హెడ్ మాస్టర్ ఈ పని నేను చేయవలసి వచ్చింది.
ఇది నా ఒళ్ళో వచ్చి పడింది, దాన్ని నేను నిర్వహించాల్సి వచ్చింది తప్పనిసరిగా. అట్లా మీ అందరికీ మీకు ఎందుకంటే మీకు స్టాఫ్ రూమ్లో ఎవరేంటనే తెలియదు కాబట్టి మీకు అడ్వాన్స్గా తెలుసు. మా మిత్రులు అన్న మాతో ఆయన లేడు కాబట్టి పెద్దన్న ప్రేమ అభిమానంతో బాబా నన్ను అన్నాడు. అయితే ఏదైనా సరే ఇప్పుడు లేడు కాబట్టి. అట్లాగే ఈ సభ లేదా ఈ సమావేశం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి 2009-10 విద్యార్థుల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రాంతంలో లేదా మన టీచర్లు ఇది మొదటి. ఎందుకంటే ముందు బ్యాచ్లు ఎన్నెన్నో ఉండొచ్చు, తర్వాత ఎవరైనా నేర్చు, కానీ ఎప్పుడూ మొదటిది ప్రత్యేకంగా ఉండిపోతుంది. తర్వాత బహుశా నాకు తెలిసి మీరు ఏ ప్రోటోకాల్స్, ప్రొసీజర్స్, సభా మర్యాదలు ఇవి ఏం తెలియకుండా మీకు మీ జ్ఞాపకాలలో ఉపాధ్యాయులు ఎలా గుర్తున్నారో అలా ఇక్కడ సమావేశాన్ని నిర్వహించారు. అది మీ చిన్నప్పటి జ్ఞాపకాల గాఢతకు గుర్తుగా భావిస్తున్నాను. అయితే నేను శ్రీధర్ ఒక మాట ఏం చెప్పానంటే, సార్ ఫంక్షన్లు చేసుకున్నాం అన్నప్పుడు శ్రీధర్ ఏం చేసినా కూడా మనము మన మెమరీస్ జ్ఞాపకాలు గుర్తు రావాలి అంటే పాఠశాల పరిధిలో ఉంటే బాగుంటుంది, ఒకసారి ఆలోచన చెప్పిందని చెప్పాను. అంటే అక్కడ ఫెసిలిటీస్ కాంపౌండ్ అవన్నీ ఇబ్బంది ఉన్నాయి సార్. అయితే వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ మీ బ్యాచ్ అంతా పెట్టి కుదిరితే మేము కూడా ఒక అరగంట స్కూల్లో గడిపిస్తే బాగుంటుంది అనే ఒక కోరిక నేను వినిపించాను. కానీ కాలాతీతం అయిపోయింది, అది కుదిరే అవకాశం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వస్తే మనకు సాధారణంగా పెళ్లి వాతావరణం అట్లా అంతే, కానీ స్కూల్ వాతావరణం వేరే ఉంటుంది. ఆ మూడు నేను ఇక్కడ వేసిన, ఇది అడిగిన, ఇది మా క్లాసులు, ఇటువంటి జ్ఞాపకాలు మనకు వస్తూ ఉంటాయి. తర్వాత ఇంత మోటివేట్ చేసి పిలవాల్సిన అవసరం రాకపోతుంది. మేము సరే మీరు కొంచెం ముందుగా మాట్లాడవాలేమో, ఎందుకంటే మేము ఎన్నిసార్లు అన్నా మేడం చెప్పినా సార్ చెప్పినా మీ నుంచి ఆ స్పందన ఇంకొంచెం ఇన్స్టాంటేనియస్ అక్కడ వచ్చేదేమో అనిపించింది నాకు అంతే. అట్లాగే మన ఇల్లే మనకు మొదటి పాఠశాల, మన తల్లే మొదటి గురువు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నేను వ్యవసాయం చేస్తున్నా కూడా నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, నేను చదువుకోలేకపోయాను. ఒక తల్లి కోరుకుంటే ఆ పిల్లలు చొప్పించలేని రాలేని అంశాలు ఏళ్ళు ఆమె చదువు చెప్తాయి. వచ్చిన తెలుగు చూసినా సరిపోయింది. మీకు తెలుగులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్ మీరు పిల్లలు చదువుతుందా లేదు. తల్లి తలుచుకుంటే పిల్లల్లో చాలా మార్పు వస్తుందండి. తల్లి గురువు పాత్ర తీసుకుంటే ఇంకా మార్పు వస్తుంది. అది ఆ కుటుంబాన్ని చాలా బాగుంటుంది చేస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి పిల్ల కాదు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల చదువులు పెరుగుదలలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నారు. అలాగే మగపిల్లలు సాధ్యపడినట్లుగా ఏ వృత్తిలో ఉన్నా ఏం చేసినా మనం ఎవరికి మోసం చేస్తేనే అన్యాయం చేస్తుంది. మన వృత్తి మనం చేస్తుంది. సో అందువల్ల గొప్ప తక్కువ అనే భేదాలు అనేటువంటివి ఉండకూడదు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వేరే ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మీ స్కూల్ ఫ్రెండ్స్లో ఆ డిఫరెన్సెస్ ఉంటాయండి. మీ తల్లిదండ్రులు అన్నదమ్ములతో ఎలా ఉంటాము, ఇంకా వాళ్ళకంటే ఎక్కువ కూడా సన్నిహితంగా ఉండవచ్చు. మీ ఎక్కువ తక్కువలు ఏమీ పరిగణించారు. సో స్వేచ్ఛగా ఉండండి, ఆలోచనలు పంచుకోండి. ఇది మొదలుగా భావించి మీరు ఒక గ్రూప్గా ఏర్పడి కుదిరిన వాళ్ళందరూ మధ్య మధ్యలో కలవండి. ఆడపిల్లలకైతే కొన్ని రెస్ట్రిక్షన్స్ వాళ్ళ భర్తలు వాళ్ళ ఫోన్ చేసి సజెస్ట్ వాళ్ళ ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పర్మిషన్ తీసుకుని అదైనా పర్వాలేదు. పిల్లల కమ్యూనికేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మన మధ్యన మానవ సంబంధాల్లో మొదటి కమ్యూనికేషన్. ఇప్పుడు ఫోన్లు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, వీడియో కాల్లు వచ్చాయి. అవి మనకి ఎంతో సౌకర్యంగా ఉంటాయి. ఎంత వాటిలో చెడున్నా వాటిని వాడుకునే విధంగా జాగ్రత్తగా ఉంటాయి. కమ్యూనికేషన్ అంత బాగా ఉంటుంది. సో మీరంతా మంచి సంబంధ భావనగా ఉంచుకొని ఈ వేదికగా మీ స్నేహాన్ని మరింత గట్టిగా బలంగా మార్చుకోండి.
అట్లాగే మీ ఇంకా ఏమైనా లక్ష్యాలు కోరికలు ఉన్నట్లయితే జీవితంలో వాటిని సాధించేందుకు కృషి చేయండి. ఎప్పుడు కాలం ఉంటుంది, మన సమయం ఉంటుంది. అవి అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తాం అనుకోవద్దు. ప్రయత్నానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. స్థిరమైన ప్రయత్నం ఒక లక్ష్యంతో చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. వేదిక మీద మా ఉపాధ్యాయ మిత్రుల గురించి చెప్పినట్లయితే రమేష్ సారు, ఈశ్వర్ సారు, గురూజీ వారు మాట్లాడాలి. ఆరేటరీ ఆకట్టుకోవడం, మాట్లాడడం చాలా గొప్పతనం. మనుషులు హద్దుబడి చెప్పడం చాలా గొప్పతనం. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఇది మాత్రం మీరు ఈ రంగాల్లో రాణించగలిగారు. అంటే ఒక ఉపాధ్యాయుడు అందరికీ చెప్తారు, దాన్ని మీరు ఎలా తీసుకున్నారు, మీరు ఎలా దాన్ని బతుకున్నారు, ఏం నేర్చుకున్నారు అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఉపాధ్యాయులుగా మేము ఏం చెప్పినా ఏం చేసినా మా వాళ్ళన్నట్టు 2009, 10 లేదా 12 ఆ తర్వాత అంతకుముందు 12 తర్వాత కూడా నేను రిటైర్ అయ్యాను. కానీ ముందు చెప్పారు, కరోనా ముందు కరోనా తర్వాత కూడా విద్యా వ్యవస్థ చాలా మార్పు వచ్చింది, చాలా దెబ్బతింది, డిసిప్లిన్ దెబ్బతింది, బోధన పద్ధతులు మారినాయి, పిల్లలకు ఉపాధ్యాయుల సంబంధాలు మారినాయి.